కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన మొదలైంది. ఇలా ఈ రాష్ట్రంలో ఏదన్నా సమస్యల మీద ప్రశ్నిస్తే అరెస్టులు, ఇదేం అన్యాయమని అడిగితే గృహ నిర్బంధాలు, పోలీసు రాజ్యం నడిపేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ మా నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, ఇంకా కొంతమంది నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పద్ధతి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కౌశిక్ రెడ్డిని నిన్న పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తామంటే మరి దొరకని అటువంటి పోలీసు అధికారులను ఇదేం పద్ధతి అని చెప్పి పోయి ప్రజాస్వామ్యయుతంగా అప్లికేషన్ ఇచ్చి వస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇదే అన్యాయం అని చెప్పి కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపేటందుకు ఇలా హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, రాజు, ఇతర నాయకులు, మా పార్టీ నాయకులు పోతే అక్రమంగా తీసుకుపోయి హరీష్ రావు గారినేమో గచ్చిబౌలిలో, మా నాయకుడు జగదీష్ రెడ్డి గారినేమో రాయదుర్గంలో విడివిడిగా తీసుకుపోయి బంధించి ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధకుల్లో వాళ్ళు కూడా 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యయుతంగా 3వసారి గెలిచిండు మా నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా ఈ ప్రభుత్వంలో మరి ఎవరినో డెకేట్ల మాదిరినో లేకపోతే టెర్రరిస్టుల మాదిరినో తీసుకుపోయి అకారణంగా అరెస్ట్ చేసేటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే, రేవంత్ రెడ్డి గారు చాలామంది నియంత్రణలు మేము చూసినాం. హిట్లర్ కంటే పెద్ద నియంత అయిపోయావు నువ్వు ఊకే ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజా పాలన అనేది అనుకున్నాం, కానీ నియంతృత్వ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినాం. ఇందిరమ్మ తెచ్చింది పెట్టింది ఏముండే, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా నువ్వు పరిపాలన చేస్తున్నావు. కాబట్టి ఇటువంటి అరాచకాలు, నిర్బంధాలు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి మనం మనవి చేస్తున్నాం. ముఖ్యంగా పోలీసు వారికి కూడా మా విన్నపం, ప్రభుత్వం ఎవరిదున్నా మీరందరూ ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు. ఇవాళ ప్రభుత్వాలు ఉంటుంటాయి, పోతుంటాయి, వస్తాయి, పోతాయి, కానీ న్యాయం కోసం పనిచేయాల్సిన మీరు ప్రజాప్రతినిధుల్ని అక్రమంగా అరెస్ట్ చేయటం పట్ల మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇది ఇవాళ పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, జైలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. వాళ్ళంతా కూడా ఇవాళ మీరు తీసుకుపోయిన వాళ్ళంతా తెలంగాణ కోసం జైల్లో పాలైన వాళ్ళు, ఉద్యమం కోసం దెబ్బలు తిన్న వాళ్ళు, వాళ్ళే మీ అక్రమ అరెస్టులకు, జైళ్లకు, శిక్షలకు భయపడేటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోవాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది ఈ అరెస్టులో ఈ విధానాన్ని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే త్వరలో కార్యాచరణను కూడా తీసుకుంటాం. ఇటువంటి అప్రశ్రామిక విధానాన్ని తీవ్రంగా ఖండించేటందుకు అనేక ప్రోగ్రాంలు కూడా మా నాయకులు కాపాడుకునేది ఎట్లనో మా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ, మా నాయకుడు జగదీష్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, ఇతర నాయకుల్ని అలా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.